అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడండి. గతంలో కొంతకాలం నుంచి ఈ టాపిక్ నడుస్తూ ఉంది కానీ నేనే పెద్దగా పట్టించుకోలేదు. గట్ ఫీలింగ్ అని చెప్పి ఒకటి ఉంది కదా, ఇది బాగా ఉపయోగపడుతుందంట కదా, ఈ గట్ ఫీలింగ్ నమ్ముకుంటే బాగుపడవచ్చు అంట కదా. ముఖ్యంగా ఏదైతే డెసిషన్స్ ఉన్నాయో, ఏదైతే ఒకసారి మనం క్రైసిస్లో ఉంటాం కదా, జీవితంలో చాలాసార్లు క్రైసిస్లో ఉంటాం కదండి. ఈ క్రైసిస్లో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోవడంలో ఈ గట్ ఫీలింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది కదా. ఆ గట్ ఫీలింగ్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఈ గట్ ఫీలింగ్ని నమ్ముకోవాలి అని అడిగాడండి. జనరల్గా గట్ అంటే ఏంటి? పొట్ట. గట్ హెల్త్ అంటే పొట్ట హెల్త్. పొట్టకి సంబంధించి ఫీలింగ్ అంటే పొట్ట హాయిగా ఉంటే ఆ ఫీలింగ్ అనుకుంటారేమో. కాదండి, పొట్టకి బ్రెయిన్కి సంబంధం ఉంది అనేది తెలిసిందే. పొట్టని మనం సెకండ్ బ్రెయిన్ అని కూడా పిలుచుకుంటున్నాం, ఆ విషయం కూడా తెలిసిందే. ఇక్కడ ఈ గట్ ఫీలింగ్ అంటే ఒక రకంగా బ్రెయిన్ ఫీలింగ్ అండి. బ్రెయిన్ ప్రాసెస్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ అనేక సందర్భాలు ఉంటాయి కదా మనకి గత జీవితంలో. ఆయా సందర్భాల్లో చాలా అనుభవాలు ఉంటాయి కదా. ఈ అనుభవాలన్నిటినీ బేస్ చేసుకొని మన బ్రెయిన్ ఒక ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ఉంచుకుంటుంది. అవి ఫీలింగ్స్ రూపంలో లోపలే ఉంటాయి. ఈ గట్ ఫీలింగ్స్ ఎప్పుడు వాడుకోవాలి అంటే ఒక ఫేమస్ సైకాలజిస్ట్ చెప్పిన ప్రకారమే నేను జాగ్రత్తగా చెప్తున్నాను, సేవ్ చేసుకోండి. ముఖ్యంగా అవసరమైన మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఇది ఉపయోగపడిందా, పడలేదా, ఉపయోగపడితే ఎలా పడింది, ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ గట్ ఫీలింగ్ని నమ్మాలి అంటారండి. అయితే తీసుకునే ముందు ఇంకొకసారి చెప్తాను మళ్ళీ. మనం ప్రీవియస్ ఫీలింగ్స్ని, ప్రీవియస్ ఎమోషన్స్ని బయాస్గా ఉంటామండి. మనకి కొన్ని కులాలంటే నచ్చవు కొంతమంది కొన్ని మతాలంటే నచ్చవు, కొంతమంది దేవుళ్ళు అంటే నచ్చరు, కొంతమంది వ్యక్తులంటే నచ్చవు, కొంతమంది ప్రదేశాలంటే నచ్చవు. ఇలాంటివి ఉంటాయి కదా. ఇవి కూడా ఆధారపడి ఉంటాయి. జాగ్రత్తగా ఆ బయాస్గా ఉండొద్దు. అలాగే ఎమోషన్స్ని నమ్ముకోవద్దు. అది మీ ఎమోషనా బయాసా కాదా అనేది చెక్ చేసుకొని అప్పుడు గట్ ఫీలింగ్ మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పేస్తున్నాను. జీవితంలో పెద్ద నిర్ణయాలు అంటే ఏంటి? ఏ ఊళ్ళో ఉండాలి, ఎక్కడ బతకాలి, పెద్ద నిర్ణయం అండి. ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఇది కూడా పెద్ద నిర్ణయమే కదండి. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో కలిసి ఉండాలి, ఇది కూడా పెద్ద నిర్ణయం కదండి. ఇలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పక్కవాడి మీద ఆధారపడకుండా, పక్కవాడి ఏది చెప్తే అది పొలవమని గుడ్డిగా ఫాలో అయిపోకుండా మీ గట్ ఫీలింగ్ని నమ్ముకోండి. మీ మనసు ఏం చెప్తోంది, గట్ ఫీలింగ్ అని ఎన్నిసార్లు చెప్తున్నాను కదా. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో మీ అంతరాత్మ అనొచ్చు. అది ఏం చెప్తోంది, బయాస్గా కాకుండా లాజికల్గా చెప్తుందా లేదా చెక్ చేసుకోండి. అది నమ్మండి. అలాగే కొంతమంది వ్యక్తుల్ని నమ్మాలా వద్దా, వీడు మనల్ని ముంచేస్తాడా, మోసం చేసేస్తాడా, ఇలాంటి భయం కూడా ఉంటుంది కదా చాలామందికి. అలాంటి సందర్భంలో కూడా గట్ ఫీలింగ్నే నమ్మండి. గట్ ఫీలింగ్ ఖచ్చితంగా చెప్తుందండి. ఎందుకు అంటే వాడి హావం భావం, వాడి ప్రవర్తించే పద్ధతి విధానం ఇవన్నీ కూడా గట్ ఫీలింగ్ చెప్పేస్తుంది. ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మొద్దు. అలాగే ఏదైనా ఒక పని కొత్తగా చేయాలి అంటే రిస్క్ తీసుకొని కొత్తగా మొదలెడదాం అనుకుంటారు కదా. కొంతమంది ఉద్యోగం మానేద్దామా, లేకపోతే పలానా చోట ఉద్యోగం చేద్దామా, లేకపోతే పలానా చోట వ్యాపారం చేద్దామా, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా మీ పనికి సంబంధించి, కెరీర్కి సంబంధించి గట్ ఫీలింగ్నే నమ్మండి, మీ అంతరాత్మనే నమ్మండి అని చెప్పడం నా ఉద్దేశం. అలాగే కొన్నిసార్లు మనం మారాల్సి ఉంటుందండి. ఎస్, మనల్ని మనం ఒప్పుకోవాలి, మన తప్పుల్ని మనం సరిచేసుకోవాలి. అన్నిసార్లు నేనే కరెక్టు, నాది అంతా కరెక్ట్, నేను చెప్పిందంతా కరెక్ట్ అని చెప్పుకోకుండా కొన్నిసార్లు మనల్ని మనం మార్చుకోవాల్సి వచ్చినప్పుడు, ఎస్ ఈ విషయంలో నేను మారాలి, ఈ విషయంలో నేను తప్పు చేస్తున్నాను, ఈ విషయంలో నేను సరిగా లేను అని మీకు అనిపించినప్పుడు కూడా మీ అంతరాత్మ ఏం చెప్తోంది, గట్ ఫీలింగ్ ఏం చెప్తోంది, ఇది ఖచ్చితంగా దీన్నైతే నమ్మండి. అలాగే కొంతమంది మనుషుల్ని దూరం పెట్టేయాలి. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో ఉంటే మనం అంతే మటాష్ అయిపోతాం అని ఒక్కోసారి మనకు అర్థమైపోతూ ఉంటుందండి. కానీ వదులుకోలేం. సెంటిమెంట్స్ వగేరా చాలా అడ్డుపడుతూ ఉంటాయి కదా. అలాంటి సందర్భాల్లో కూడా ఈ గట్ ఫీలింగ్నే నమ్ముకోండి. సో మరి చాలా విషయాలు చెప్పుకున్నాం. అలా జీవితంలో ఇంకా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయండి. అటు ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, మనల్ని మనం మార్చుకునే విషయంలో కానీ
మనం కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు కూడా దయచేసి, అంటే ఇప్పుడు కెరీర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, ఎవడో ఏదో చెప్పాడని పొలోమని ఐటీకి సాఫ్ట్వేర్కి పోతారు, లేకపోతే ఎక్కడో ఏదో కోర్సు బాగుంది కదని చెప్పి పొలోమని ఒకటి శాప్ అంటాడు, ఒకడు ఇంకొకటి అంటాడు, ఇంకొకటి అంటాడు. అలా కాదు. అలా కాకుండా మీ మనసు ఏం చెప్తుంది, మీ గట్ ఫీల్ ఏం చెప్తుంది అనేదే నమ్మండి. నేను దూరంగా ఉన్నాను కదా, కనిపించట్లేదు అనుకుంటా, అందుకే దగ్గరికి వస్తున్నాను. దగ్గరికి వచ్చి మీ కామెంట్స్ చదవడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా దయచేసి కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏది చెప్పాలనుకుంటున్నారో ప్రసాద్ మీ కామెంట్లో పోస్ట్ చేస్తే నాకు కూడా అర్థం అవుతోంది. సో ఈరోజు టాపిక్ గట్ ఫీలింగ్ గురించి. అంటే ఇవన్నీ రీల్స్లోనో షార్ట్స్లోనో 1-2 నిమిషాల్లో చెప్పలేమండి. అందుకోసమే ఈ లైవ్ తీసుకొని ఇలా చెప్తున్నా. ప్రసాద్ వాన ఈ రకంగా నమ్ముకుంటే జీవితంలో చాలా చాలా విషయాల్లో నిర్ణయం మనం స్వయంగా తీసుకునే అవకాశం వస్తుంది. అది కూడా కాస్త మంచి నిర్ణయమే అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే బయాస్ ఉంటాయి. మన బుర్రలో కూడా కొన్ని బయాస్లు ఉంటాయండి. ఇందాక చెప్పాను కదా, కొంతమంది నచ్చరు, కొన్ని ఏరియాలు నచ్చవు, పెట్టేసుకుంటాం ఫిక్స్డ్గా. అలాగే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి మనకు కూడా, ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ బేస్ చేసుకొని నిర్ణయాలు అయితే తీసుకోవద్దు అని చెప్పడం నా ఉద్దేశం. సో మార్నింగే మనం కాస్త మంచి వైబ్స్తో, మనం అంటే మనం మన ఫ్రెండ్స్ అంతా కూడా మంచి వైబ్స్తో డే స్టార్ట్ చేయాలనుకుంటాం కదా. అందుకే రోజు ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఆ టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నాం. ఆ టాపిక్లో మీకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తున్నాను. అనిల్ కుమార్ అడుగుతున్నాడు. అనిల్ కుమార్ కూడా ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. ప్రసాద్ అండ్ అనిల్ కుమార్. ప్రసాద్ అనేబుల్ టు జాయిన్. అనిల్ కుమార్ జాయిన్ అయ్యారు. హలో అండి. హలో సార్. అనిల్ గారా? అవునండి. థ్యాంక్ యూ. చెప్పండి. బాగున్నారా సార్? ఫైన్ బాగున్నామండి. యువతకు మంచి సజెషన్స్ ఇస్తున్నారు, చాలా సంతోషం అండి. మన అనుభవంలో చాలా సంతోషం. మనం చాలా కష్టాలు కన్నీళ్ళలోంచి వచ్చినప్పుడు, కాస్త ఇప్పుడు బాగున్నప్పుడు అవి దాటేయటం ఎలా అనేది మనం దాటాం. అందరూ ఎందుకు బాధపడాలి అని వాళ్ళకు కూడా కొన్ని విషయాలు, అంటే ఇవేమి ఎంటర్టైనింగ్ గా ఉండవు, కొన్ని విషయాలు చెప్పాలి కదా అనండి. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాం మీ వీడియోస్ అన్ని కూడా, చాలా చూస్తుంటాను నేను. థ్యాంక్ యూ సార్. మీరు మన ఉత్తరాంధ్ర నుంచి అనుకుంటాను నేను. మీరు ఎక్కడ? వైజాగ్, శ్రీకాకుళం సార్ మీది? ఇక్కడేనండి, కృష్ణా జిల్లానే. కృష్ణా జిల్లా. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. మీరేం చేస్తుంటారు? నేను డాక్టర్ అండి, ఆయుర్వేదిక్ డాక్టర్, హైదరాబాద్. ఆయుర్వేద డాక్టర్ గారు అయితే మీతో ఒక లైవ్ ప్లాన్ చేద్దాం. ఆయుర్వేదంలో మన వాళ్ళంతా ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కి పోతున్నాం. అవునండి. తీసుకుంటున్నారు ఆయుర్వేదంలో. నేను ఆయుర్వేద డాక్టర్ కాదు కానీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, భారతీయ ఆయుర్వేదాన్ని మించింది లేదు, ప్రపంచం అంతా ఆయుర్వేదం చుట్టూ పోతుంది, కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అవే తీసుకోండి అని చెప్తూ ఉంటారు. లేట్ కూడా కాదండి, తొందరగా వీటికంటే బాగుంటుంది. దాన్ని నొక్కి పెట్టేశారండి జనాలు. అవును, పెద్ద మరి మల్టీనేషనల్ కంపెనీస్ కదా అటుపక్క ఉన్నవి, మన పోటీ పడతాం. దీన్ని అడ్జస్ట్ పెట్టారు కానీ ఆయుర్వేదిక్ ఇస్ ద బెస్ట్ అండి. అవునండి. చిన్న తులసి, పుదీనా లాంటివి కూడా వదిలేస్తున్నాం మనం. అవునండి. ఇంట్లో ఉన్న కనీసం అల్లం, సొంటి లాంటివి కూడా వదిలేస్తున్నాం. జీలకర్ర, వాము లాంటివి కూడా వదిలేశారు మన వాళ్ళు. అదే మనకి మెడికేషన్ అంతా అదే. దాన్నే మనం చేయాల్సింది. దాన్ని వదిలేసి మనం ఎక్కడెక్కడ తిరిగి సారిడాన్ లాంటి టాబ్లెట్లు వేసుకొని దాన్ని పాడు చేసుకుంటున్నాం. పెయిన్ కిల్లర్ మెడిసిన్స్, ఎసిక్లోఫెనాక్ లాంటి టాబ్లెట్స్ తీసుకొని మనం ఆ కిడ్నీస్ అవన్నీ డామేజ్ చేసుకుంటున్నాం అండి. అదే సార్, నేను ఒక హిమాలయన్ గురూస్ అని స్వామి రామ బుక్ ఉంటుంది, అందులో స్వయంగా చెప్పుకుంటాడు. ఒక స్వామీజీ 100 సంవత్సరాల పైన కేవలం నారింజ రసమును పల్లీలు రెండే తీసుకొని 100 సంవత్సరాల పైన మంచి ఇమ్యూనిటీతో బతికాడు అని. నేను నారింజ రసం ట్రై చేశానండి. తర్వాత కాస్త వీక్ గా ఉన్నప్పుడు, కాస్త నలతగా, జ్వరం, టెంపరేచర్ ఉంటది కదండి, ఎవరు చెప్పారు మంచి పారాసిటమాల్ లక్షణాలు ఉంటే నారింజ రసం ట్రై చేయండి, గోరువెచ్చని నీటిలో కొత్త తేనె వేసుకొని అని. అసలు ఎంత బాగా పనిచేసిందంటే ఈ రోజుకి కూడా నారింజ రసం ట్రై చేస్తూ ఉంటాను. రోజు ఒక నారింజ తీసుకుంటా, ఎక్కువ ఉన్నప్పుడు ఒక 3-4 నారింజలు పిండుకొని 2 పూట్ల చక్కగా వేసుకుంటే నాకు అనిపించింది ఎంత మిస్ అవుతున్నాం. ఒక నారింజకే ఎన్ని అద్భుతాలు ఉంటే మనకి తెలియనివి ఎన్ని ఉంటాయి. ఇక మీరు ఆయుర్వేదంలో గుడూచి అని, మన చుట్టూ ఉన్న ప్రతి మొక్క కూడా మెడిసినే సార్. మనం దాన్ని వదిలేస్తున్నాము, దాన్ని చూసుకోవట్లేదు.
ప్రతిరోజు మార్నింగ్ ఇప్పుడు మీరున్నది మీ చుట్టుపక్కల చాలా మెడిసిన్స్ ఉన్నాయి. అవును, ఈ ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఏరియాలో అన్ని మీరు ఉన్నాయి. కూర్చున్న దగ్గర. అవునవును, ఇగో ఇక్కడ గుంటూరులో నేను గుంటూరులో చదువుకున్నా సార్, బ్రాడీపేటలో. మీరు ఎక్కడ సార్ గుంటూరులో? ఇప్పుడు నేను గుంటూరులోనే ఉన్నాను. ఈ కుంచనపల్లి అంటాను చూడండి, కొంచెంపల్లి. తాడేపల్లి ఓకే, వెరీ గుడ్. కుంచనపల్లి ఆ ఏరియాలో ఉన్నాను ఇప్పుడు నేను ఉండటం. అంటే ఓకే నేను సార్. సెక్రటేరియట్ కదండి, సెక్రటేరియట్ లో పనిచేస్తాను. నేను చీఫ్ మినిస్టర్ కి చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్. ఓకే ఓకే. అట్లాగా ఇది హాబీ అన్నట్టు. ఉదయాన్నే వచ్చినప్పుడు కాస్త మన వాళ్ళు మరి ఫ్రెండ్స్ అందరిని మిస్ అవుతూ ఉంటాం, పర్సనల్ గా అవును సార్, ఫోన్ అవును. చేయలేము, కలవలేము. అవునండి కానీ ఇక్కడ మాత్రం అవకాశం ఉంటుంది కదండి కలవడానికి. సార్. అట్లా ఓకే. అట్లా నా అన్నట్టు ఫోన్ మీలాంటి నెంబర్ వాళ్ళ షేర్ పరిచయం చేస్తాను మీకు. నా చేయండి. ఫోన్ నెంబర్ షేర్ చేస్తాను, ఇది చేయండి సార్. ఎనీ టైం థ్యాంక్ యూ. కాల్ చేయండి మీరు మామూలుగా. ఓకే, ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తాను. పోస్ట్ సార్. చేశాక మీరు అక్కడ కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి రోజు ఒక లైవ్ పెట్టుకుందాం. మన వాళ్ళందరికీ డెడికేటెడ్ గా 1 గంట నేను మాట్లాడుకుంటే అనుకోకుండా ఇప్పుడు లైన్ లోకి వచ్చాను. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వచ్చాను లైవ్ లోకి అనుకోకుండా. ఇప్పటి వరకు మనం నేను ఎవరు ఆయుర్వేద డాక్టర్ గారితో నేను తీసుకోలేదు. ఆ, లక్కీగా మీరే వచ్చారు. మనం ఎలాగో మీరు కలిసే ఉన్నారు, మనతోనే ఉన్నారు. మంచి ఆ, విషయాలు. డైలీ సార్. లైఫ్ లో ఏమేమి వాడుకోవచ్చు, చిన్న చిన్న సమస్యలకు ఆయుర్వేదం చూపించే పరిష్కారం మాట్లాడుకుందామండి. ఓకే సార్, ష్యూర్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ నేను నా నెంబర్ షేర్ యూ. చేస్తాను మీకు. చేయండి సార్. నెక్స్ట్ వచ్చి బోధాశ్రమం. ఆ, ఎవరో సార్. ఇంకొకళ్ళు అడుగుతున్నారండి, బోధాశ్రమం లైవ్ లోకి వస్తాను అని. ఆహా. ఇచ్చాను, బోధాశ్రమం ఇచ్చాను, రండి లైవ్ లోకి. జాయిన్ అయ్యారు ఆయన కూడా. అబ్బా. మీరు మాత్రం మాస్క్ పెట్టుకోకుండా కొడుతున్నారే మందు. కిందకే కదా అంటారా? ఇగో ఈయన గురించి చెప్పాను కదా నేను. ఒక రీల్ సార్. చేశాను, చాలా మంది చూశారు. ఈయన ఏం చేస్తున్నాడంటే మాస్క్ పెట్టుకోడండి, కనీసం ఎదురు కొడతాడు గాలికి. ఇగో ఈ తోట ఉంది కదా, పసుపు తోట, ఇవి ఇది చాలా డేంజరస్ సార్. అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ డేంజర్ అని చెప్తేనేమో వినడం. ఏం కాదులే, చుట్టూ అందరూ కొట్టేస్తున్నారు కదా అంటాడు. ఎందుకు ఈ పని, అసలు ఈ పని కూడా అప్పుడప్పుడు చెయ్యి, మామూలు పనికి వెళ్ళిపో అంటే ఇక్కడ ఏదో కాస్త 200-300 వస్తాయని ఏదో చిన్న ఆశ ఉంటుంది కదా. అది ఇవన్నీ మనం ఏమో చెప్తూ ఉంటాం. ఇప్పుడు వినండి, రేపు ఎప్పుడైనా టాబ్లెట్లు వేసుకున్నప్పుడు గట్టిగా డాక్టర్ గారు గట్టిగా చెప్పినప్పుడు అప్పుడు వింటాడు. అక్కడ ఉంది డాక్టర్ గారు, టాబ్లెట్స్ పోదు సార్. అది టాబ్లెట్స్ వల్ల పోదు సార్. అది హాస్పిటల్ అడ్మిషన్ వరకు వెళ్తుంది. హాస్పిటల్ అడ్మిషన్ వరకు వెళ్తుంది చెప్తున్నారు చూడండి. పురుగు మందులు ఎంత డేంజర్ గా ఉన్నాయండి ఈ రోజు. అవును కదా, అవునవును. అవి చాలా అది క్రిమి సంహారకాలు కదండి, చాలా డేంజర్ అవి. పురుగుల్నే చంపేస్తున్నాయి అంటే మనం చంపవా? అదే చంపేస్తాయి అంటే డైరెక్ట్ స్వయంగా లంగ్స్ లోకి వెళ్ళిపోతే బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది సార్ అది. మా మావయ్య చనిపోయాడండి స్వయంగా. అప్పుడు నాకు బాగా అనిపించింది. ఇలాగ ఎవరు చూసినా నేను చెప్తూ ఉంటాను, కానీ మరి ఆయన ఇష్టం కదా. మనమే కానీ మాస్క్ వేసుకోవాలి కంపల్సరీ. మాస్క్ పెద్ద పైసలు ఏం కాదు కదా. చెప్పు, నేనే తెచ్చిస్తాలేండి రేపు మాస్క్. ఈయనకి పెట్టుకోకపోతే అప్పుడు చెప్దాం. నా దగ్గర చాలా మాస్కులు ఉన్నాయి, నీకు ఇస్తా కారులో. అదే అండి. ఓకే సార్, బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్. ఎవరో నెంబర్ షేర్ జాయిన్ చేయండి సార్, చేస్తాను. ఎవరో ఇంకొకరు జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన వాళ్ళు మాట్లాడొచ్చండి. ఇవాళ లైవ్ లో మంచి ఆయుర్వేద డాక్టర్ గారు దొరికారు. ఆయనతో మంచి లైవ్ పెట్టుకుందాం త్వరలోనే. సార్తో అన్ని విషయాలు మాట్లాడదాం. చాలా మంచి విషయాలు చెప్తారు. ఇలాగే మనలో ఏదో పెద్ద పెద్ద సక్సెస్లు కొట్టిన వాళ్ళు వాళ్ళతోనే లైవ్ పెట్టుకోవాలని లేదండి. డైలీ లైఫ్ లో మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీలో చాలా మంది ఉంటారు, షేర్ చేసుకోవచ్చు అని చెప్పడం. మనం సామాన్యంగానే ఉంటాం, చాలా మందికి. ఇల్లు సార్ అది, చూడండి చుట్టుపక్కల వేప చెట్లు, దాని చుట్టుపక్కల ఉన్నాయి. మీకు తగ్గట్టే చక్కగా ఆయుర్వేద డాక్టర్ కదా మీరు, అన్ని పెంచుకున్నట్టున్నారు, హెల్దీగా ఉన్నట్టున్నారు, హ్యాపీగా. మనం హైదరాబాద్ లో ఉన్నట్టే ఉండదు సార్ ఇక్కడ. హైదరాబాద్ ఉండేది ఈసీఐలో ఉంటాను నేను. ఈ ఏరియాలో చూడండి సార్, అంతా దీనికి ఉన్నాయి, అంతా గ్రీనరీ. వేప చెట్టు రహస్యం పట్టేసినట్టున్నారు మీరు. వేప చెట్టు చుట్టూ ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యం. తులసి చుట్టూ, ఇంటి చుట్టూ ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యం. మనందరికీ ఇంటి చుట్టూ స్థలం ఉంటుంది, కానీ మనకి ఏదో చిరాకు, కొంతమందికి బాధ. వీటికి ఏమి చేయక్కర్లా. ఈ వేపకి, తులసికి, వీటికి మొండి చెట్లకి అలా పడేస్తే ఉంటాయి. అప్పుడప్పుడు అలా 4 చిగుళ్ళు కోసుకొని నోట్లో వేసుకోవచ్చు, 4 తులసాకులు వేసుకోవచ్చు. సార్ వేప చెట్లు చూసారా? వేప చెట్లు, ఇదంతా వేప చెట్లే. వేప చెట్లు, గానుగ చెట్లు, తర్వాత అన్ని మందార. ఇంకో మేడం వచ్చారు. మేడం చెప్పండి. మహిళలు
కూడా ధైర్యంగా వస్తున్నందుకు వెల్కమ్, స్వాగతం. విషెస్ చెప్పండి. మొన్న వచ్చినట్టున్నారు కదా మీరు దీపావళి రోజు. వచ్చానండి. చెప్పండి. ఏమన్నా డాక్టర్ గారిని అడగాలనుకుంటున్నారా? ఏం లేదు సార్, నాకు సైనస్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంటుంది. ఓకే. బాగా సైనస్ అంటే డాక్టర్ గారు మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను తర్వాత. మీరు చెప్పండి. బాగా మార్నింగ్ బాగా తుమ్ములు వస్తాం, బాగా నీరు కారుతుంది సార్. మేడం, తుమ్ములు బాగా వస్తుంది, నీరు కారుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మేడం ఈ ప్రాబ్లం ఉంది మీకు? 10 years పెట్టింది సార్. 10 years నుంచి ఉంది. అయితే రెగ్యులర్ రెమెడీస్ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే మీరు అలోపతిక్ లో మెడిసిన్ వాడుతున్నారా మేడం? ఎప్పుడన్నా వస్తుంటే సిట్రజన్ వేసుకుంటాం. మన సార్ చెప్పారు సిట్రజన్ వాడకూడదు అని, అప్పటి నుంచి అసలు మానేసాను సార్. సెట్రజిన్ అనేది ఎక్కువ వాడకూడదు మేడం, అది బాగా డ్రౌజినెస్ వస్తుంది, నిద్ర వచ్చేస్తుంది దాంతోనే. మా దగ్గర నేను ఆయుర్వేదిక్ డాక్టర్ మేడం. నేను చెప్పండి. నా దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్క సరైన స్పెసిఫిక్ మెడిసిన్ ఉంటుంది మా దగ్గర. ఇది శ్వాసకేసరి అని చెప్పి సిరప్ ఉంటుంది మేడం మీ ప్రాబ్లం తగ్గడానికి. శ్వాసకేసరి సిరప్ ఉంటుంది, అది నేను మీకు చేస్తాను, షేర్ చేస్తా చూడండి. దాంట్లో ఒక 3 to 4 బాటిల్స్ మీరు వాడుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది మేడం ఈ శ్వాసకేసరి వల్ల. తర్వాత కొద్దిగా పోస్ట్ చేయండి, పోస్ట్ చేయండి. నా నంబర్ ఇందులో షేర్ చేసే మేడం, చూడండి. నాకు హాయ్ అని పెడితే మీకు అది పంపిస్తాను. కూడా పంపిస్తుంటాం మేడం మేము మెడిసిన్స్. ఇక్కడ చెన్నైకి, బెంగళూరు, కలకత్తా అన్ని కూడా పంపిస్తుంటాం అన్ని రకాలుగా. ఏ ప్రాబ్లం తగ్గడానికి కూడా మన దగ్గర అది ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు రేపు ఏంటంటే ఈ మొక్కల్ని సేకరించి అది చేయడం అనేది చాలా కష్టమైన పని. దాన్ని మేము సిరప్ రూపంలో తీసుకొచ్చేసి సిరప్స్ చేస్తున్నాం మేము. ఒక 4 బాటిల్స్ మీరు వాడుకున్నారు అనుకోండి మేడం, మీకు ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది మేడం. డాక్టర్ గారు నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. చెప్పండి. మామూలుగా అలోపతి డాక్టర్ గారే మీకు సైనసైటిస్ స్టార్ట్ అవుతుందండి అన్నారు ఏదో పని మీద వెళితే. నేను ఏం చేశానంటే సరే ఏం చేయాలి అని అడిగాను. ఏం లేదండి, ఈ స్వీట్స్, కోల్డ్ డ్రింకులు మానేయండి పూర్తిగా అన్నారు. యాక్చువల్ గా తక్కువ తీసుకునేది, అవును. నేను అప్పుడప్పుడు తీసుకునేవాడిని కూల్ డ్రింక్స్. అంటే కూల్ డ్రింక్స్ మీన్స్ కూలింగ్, కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్, కూల్ డ్రింక్స్ అట్లాంటివన్నీ కంప్లీట్ స్వీట్స్ అన్ని మానేసారు సార్. పూర్తిగా మానేసి హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్ లో కాస్త పుదీనా, జీలకర్ర, వాము, తులసి రోజుకి ఒక రకం అండి బాటిల్ పోసి అది తీసుకుంటూ బస్త్రిక్ అంటే మంచి చేస్తాం కదా, అసలు పోయింది. ఇందులో కపాలభాతి అని చెప్పి మన ప్రాసెస్ లో ఉంటుంది. కపాలభాతి చేస్తే బాగా తగ్గిపోతుంది. పోయింది. ఇప్పుడైతే మేడం మీరు కూడా ఏం చేయకూడదు అవి చెయ్యండి. డాక్టర్ గారు మరీ ఎక్కువ ఉంటే డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్స్ తీసుకోండి. పర్వాలేదు, లైట్ గా ఉంటే మనం చిట్కాతో పోగొట్టుకోవచ్చు. అందరం ముందు చిట్కా పని చేయనప్పుడు మెడిసిన్, ఆ తర్వాత ఎక్స్పర్ట్ ఒపీనియన్. ఇప్పుడు డాక్టర్ గారు ఎక్కడో ఉండి చెప్తున్నారు, ఆయన కొంతవరకు మనం ఆన్లైన్ కాబట్టి తీసుకుంటాము. మరీ ఎక్కువ ఉంటే డాక్టర్ గారే చెప్తారు, దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించండి అని. అవును సార్, అవును. ఈ కపాలభాతి అలాంటివి చేసుకుంటే బాగుంటుంది సార్. కపాలభాతి చేసుకుంటే దాంతో మొత్తం సైడ్ ఎఫెక్ట్స్, ఈ స్నీజింగ్ అంతా పోతుంది. మన ఇంకా చాలా మంది అడిగేస్తున్నారండి డాక్టర్ గారు, నెక్స్ట్ సెషన్ దాకా అవకాశం ఇవ్వట్లేదు. నాకు సయాటికా ప్రాబ్లం ఉంది, ఆయుర్వేదంలో ఏదైనా ఉంటే చెప్పండి అని కొంతమంది అడుగుతున్నారు. ఏమన్నా చెప్తారా? మారుబోయిన ఒకళ్ళు అడుగుతున్నారు, ఒక వసంత ఎవరో లైవ్ లోకి జాయిన్ అవుతా అంటున్నారు. వసంత గారు మీకు ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మారుబోయిన మీకు ఇచ్చాను, జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వచ్చు మీరు. ఆ డాక్టర్ గారు చెప్పండి, కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లం ఉందంట. ఫోన్ లేదు, నలుగురు సమస్య మనం తీర్చగలిగినా మన లైవ్ ఉపయోగపడుతుంది అనుకుంటాను నేను. సయాటికా అండి, సయాటికా ఆయుర్వేదం. సయాటికా గుజ్జునరమ వ్యాధి అని అంటుంది సార్. దీనికి అంటే ఈ మనకి నడుము నొప్పి నుంచి ఇదంతా ఒక నరం గుంజుతుంటది సార్ సయాటిక్ అనేది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండి ఆ సయాటిక్ అనే ప్రాబ్లం వస్తుంటది సార్. అది బాగా నిలబడి పని చేసుకున్న వాళ్ళకి, ఈ తర్వాత ఎక్కువగా డ్రైవింగ్ చేసిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి సయాటిక్ ప్రాబ్లం వస్తుంది సార్. దీనికి డ్రైవింగ్ చేసే వాళ్ళకి నిలబడే, అవును సార్, అవును సార్, బాగా అవును సార్, అవును. డ్రైవింగ్ చేసిన వాళ్ళకి, బాగా నిలబడి వర్క్ చేసిన వాళ్ళకి ఉంటుంది కదా సార్. ఈ మిషనరీ మీద పని చేస్తారు కదా, వాళ్ళకి ఉంటుంది పెయిన్.
ఎక్కువ ప్రాబ్లం దాంతోనే వస్తుంది సార్. అది సైటికా ప్రాబ్లం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. దానికి తగ్గట్టు ఏంటంటే ఎక్సర్సైజెస్ ఇస్ ద బెస్ట్ అండి. ఫస్ట్ కొన్ని స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి సార్. అవి మనం ఇక్కడ దీనిలో ఈ లైవ్ లో చూపించలేము సార్. అవి వాటికి తగ్గట్టు దగ్గరలో ఉన్న డాక్టర్ ఎవరినైనా యోగా డాక్టర్ గానీ ఎవరైనా సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు సార్. వాళ్ళు ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశానండి, అంటే గత అనుభవంలో ఎవరో మీలాంటి వాళ్ళు చెప్పిందే, వచ్చాక బాధపడడం మామూలు బాధ కాదు, ఇక చాలా బాధపడాలి. అసలు రాకుండా ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. కనీసం 10,000 అడుగులు అంటున్నాం కదా, ఒక గంట గట్టిగా నడిచేయండి అంటున్నారు. ఇంకా చిన్న చిన్న స్ట్రెచెస్ ఇలాంటివి ఉంటాయి కదండి, మీరు అన్నట్టు యోగా స్ట్రెచెస్. ఆ గంట కేటాయించుకుంటేనండి ఈ దరిద్రాలు ఏమి ఉండవు. అంటే ఇంకా వచ్చిన వాళ్ళకి కొద్దిగా డాక్టర్ గారు చెప్తున్నారు, ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా ఇన్స్ట్రక్టర్, లేకపోతే మన ఫిజియోస్, ఇవి అవి కూడా చూడండి. రోజు హాఫ్ అన్ అవర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యోగా వాకింగ్ లాంటి చేసుకుంటే చాలా వరకు తగ్గిపోతుంది సార్ ప్రాబ్లం అనేది. అదండి, అవునండి. ఓకే అండి. ఇంకా అదే మనం ఒక డెడికేటెడ్ సెషన్ తీసుకుందాం సార్ దీని మీద. ముందే అనౌన్స్ చేస్తాం కాబట్టి ఎక్కువ మంది వస్తారు. జనరల్ గా మార్నింగ్ టైం కదా, ఎక్కువ మంది రారు ఇప్పుడు. అయినా కానీ బాగానే ఉన్నారు, అడుగుతున్నారు, జాయిన్ అవుతామని అంటున్నారు. అందుకే పాజ్ అయ్యింది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు లైవ్ క్లోజ్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకో మంచి టాపిక్ తో రేపు